చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఐపీఎస్ పదానికి మచ్చ తెచ్చిన పిఎస్ఆర్ ఆంజనేయులు మరో కొత్త కేసులో ఇరుక్కున్నాడు. 420 కేసు నమోదు చేయబడింది ఇప్పుడు ఆయన మీద. తవ్వే కొద్దీ అనేక కేసులు బయటకు వస్తున్నాయి. ఆయన వ్యవహార శైలి చాలా అసహ్యంగా ఉందంటూ ప్రజలు చెప్పుకుంటా ఉన్న నేపథ్యంలో అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు చరిత్ర ఏంటి, ఆయన చేసిన అక్రమాలు ఏంటి, దాష్టికాలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లీలా గారు నమస్తే. నమస్తే అండి. కొత్తగా పిఎస్ఆర్ ఆంజనేయుల మీద 420 కేసు నమోదయ్యింది. గత వారం నుంచి వార్తల్లో చూస్తున్నాం. ఆయనంత అసమర్థపు ఐపీఎస్ ఆఫీసర్ ఇంతవరకు చూడలేదని, ఆయన పైన అనేక ఆరోపణలు చేస్తూ చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఆయన వ్యవహార శైలి పట్ల, ఈ కేసులు ఎరుకుదాని పట్ల మీ వివరణ ఏంటి? పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన గురించి చెప్పుకోవాలంటే పోలీస్ వ్యవస్థకి అంటే కాకి బట్టలు వేసుకొని వాటిని ఏ విధంగా మలినం చేశాడు, మకిలం పూశాడు అని అంటే, ఏదైనా ఒక కాకి అనగానే ప్రతి ఒక్కరికి కూడా సెల్యూట్ చేయాలి, శాంతి భద్రతలను కాపాడే వాళ్ళగా వీళ్ళకి మనం ఎంతో వాల్యూ ఇస్తాం. మరి అలాంటి వాళ్ళని గౌరవించే విధంగా ఉండనివ్వకుండా ఇతను ఈ రోజున ఏ విధంగా అగౌరవంగా ప్రవర్తించాడు. ఎవరైనా సరే అతని దగ్గరికి లేడీస్ వస్తే కనుక అతను ఏ విధంగా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవటం, వాళ్ళకు ఫోన్ చేయటం ఎలా ఉండిద్ది అని అంటే, విజయవాడలో అతను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఒక వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన ఒక లేడీ, ఆవిడ ఆ కాలనీకి సంబంధించిన విషయంలో ఆవిడ కూడా రావటం, ఆవిడ ఫోన్ నెంబర్ ఇతని దగ్గరకు చేరటం. మరి ఆవిడకి పదే పదే ఫోన్ కాల్స్ చేస్తూ, మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు వంట చేయటం వచ్చా, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, ఎంత అసభ్యకరమైన పదజాలం. అసలు నువ్వు ఒక పోలీస్ హోదాలో ఉండి మాట్లాడవలసిన మాటలేనా ఒక పరాయి స్త్రీతోటి? మరి ఈ విధంగా అతని పదజాలం ఉండటమే కాకుండా నైట్ అంతా ఆమెకి ఫోన్ చేయటం, ఆవిడ ఫోన్ తీయని పక్షంలో తెల్లారేపాటికి వాళ్ళ ఇంటి ముందు పోలీస్ జీబు ఎస్ఐ కానిస్టేబుల్ ఫోన్ తీసుకొని, మేడం మీరు సార్ ఫోన్ తీయటం లేదంట కదా, మరి సార్ ఫోన్ మాట్లాడతారని చెప్పి వాళ్ళు తీసుకొచ్చేవటం. మనం పోగిరి మూవీలో చూస్తే సేమ్ ఇలాంటి ఒక నెగిటివ్ రోలు పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, హీరోయిన్ని వాళ్ళ తల్లిని ఇబ్బంది పెడుతూ. మరి అదేవిధంగా చూసుకుంటే నిజంగా అలాంటివి నిజంగా జరిగినాయా అని రోజున కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొక లేడీని కూడా ఇలానే ఇబ్బంది పెట్టడం, ఆవిడ ఫోన్ తీయకపోతే తెల్లారేపాటికి పోలీస్ జీబ్ వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగటం. ఇది కాకుండా ఇద్దరు బ్యూటీ పార్లర్ రన్ చేసేవాళ్ళు ఆ ఇంటి ఓనర్ తోటి తగు వచ్చినప్పుడు, ఇంటి ఓనర్ అంటే అతను ఆ ఇంటి ఓనర్ వైపు న్యాయం ఉన్నా కూడా వీళ్ళిద్దరికి కూడా ఇతను సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అని అంటే, ఎందుకు ఈ బ్యూటీ పార్లర్ లేడీకి ఇతను సపోర్ట్ చేశాడు అనేది తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆవిడ వాళ్ళ హస్బెండ్కి విడాకులు ఇచ్చింది. ఎవరు అంటే దానికి కారణం పిఎస్ఆర్ ఆంజనేయులు అనేది మనకు తెలిసిన విషయం. మరి ఈ విధంగా ఒక్కొక్కటిగా చూసుకుంటే, అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ, మరి అతను ఒక మీడియా సాక్షిగా వెళ్ళి కూర్చొని ఇతను ఏదైతే ఉందో చేసిన ఘోరాలు నేరాలు అన్నీ బయట పెట్టేసి అక్కడి నుంచి అవన్నీ కూడా బయటికి తీసేసి, ఒక మహిళా డాక్టర్ను కూడా ఇబ్బంది పెట్టింది, ఇవన్నీ కూడా బయటికి తీసి ఇతను అక్కడి నుంచి సస్పెండ్ చేసి వేరే చోటకి బదిలీ చేయించడం జరిగింది. మరి ఇట్లాంటి ఘాతకానికి పడిన ఈ వ్యక్తి నిజంగా సభ్య సమాజానికి తలదించుకునే విధంగా, మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులో కీలక పాత్ర పోషించడం, మరి అప్పట్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్న టీడీపీ మీద అందరి మీద కూడా, టీడీపీ నాయకులు అందరి మీద భయంకరమైన కేసులు బనాయించి అర్ధరాత్రి అపరాత్రి గోడలు దూకి వీళ్ళు ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడానికి ఇతనే మెయిన్ దాంట్లో కీలక పాత్ర పోషించాడు అనేది అందరికీ తెలిసిన విషయం. మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినప్పుడు, మరి బాబు గారు ఏదైతే తనకి కూర్చొని చదువుకోవడానికి ఒక కుర్చీ, మరి భోజనం చేయడానికి ఒక చిన్న టేబుల్, అక్కడ ఉన్న పోలీసులు కొంతమంది మానవతా దృక్పథంతో అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే అతనికి ఇండియన్ కమోడ్ ఉంది, మరి దాని మీద కూర్చొని లేసినప్పుడు సపోర్ట్ కోసం ఒక రాడ్డును ఏర్పాటు చేయటం ఎంత భయంకరమైనదంటే, దాన్ని కూడా ఇతను ఏర్పాటు చేయనివ్వకుండా చేయటానికి ఎన్ని పన్నాగాలు పన్నాడు. అసలు ఎవరిని అడిగి చేశారు ఈ ఏర్పాట్లు, ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా తీసేస్తారా లేదని వాళ్ళ మీద భయంకరమైన ఒత్తిడి తీసుకురావటం, ఎట్టకేలకు వాళ్ళు కూడా గట్టిగా పట్టుపట్టి అవి అలానే కొనసాగించేటట్లు హెల్ప్ చేయటం. నిజంగా ఇతనికి మానవత్వం అనేది లేదు అనేది మనకి అవన్నీ కూడా నిదర్శనంగా చూపిస్తాయి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా కలవటానికి వస్తే ములాఖతులు, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ మరి భోజనం తెచ్చినప్పుడు కూడా సపరేట్గా రూమ్ అనేది లేకుండా అక్కడ ఏదైతే జైలు అధికారికి సంబంధించిన రూమ్లోనే కలవటం, కొన్ని కెమెరాలు అమర్చి ప్రతి ఒక్క విషయం కూడా వినపడే విధంగా వీళ్ళు అక్కడ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఇట్లాంటి
మెయిన్ పాత్రధారి ఇతనే అని చెప్పుకోవాలి. అదే ఇవన్నీ కూడా కాకుండా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 2019 నుంచి 24 వరకు చేసిన అయితే కొన్ని నేరాలు, ఘోరాలు, విధుల్ని అలాగే నిధుల్ని దుర్వినియోగం చేసేసి ఏ విధంగా వీళ్ళు ఇబ్బందికరంగా ఉన్నారు రాష్ట్రానికి, అవి అన్నీ కూడా ఈ రోజున బయటకు వస్తుంటే దానికి ఇతను వాళ్ళందరికీ విచారణకి ఏ విధంగా హాజరవ్వాలి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన నోటీసుల్ని ఏ విధంగా వీళ్ళు ఎదుర్కోవాలి, మరి ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే వీళ్ళు అనారోగ్య పరిస్థితి ఏదన్నా ఉంటే మనం చూసాం, పోసాని కృష్ణమురళి హార్ట్ అటాక్ అని చెప్పేసి గొడవ చేశాడు. మరి అలాగే వల్లభనేని వంశీని చూస్తే నాకు తోడు కావాలి అని చెప్పేసి అవన్నీ కూడా ఈయన ఆధ్వర్యంలోనే నడిచినాయి, ఈయన సలహాల మేరకే వాళ్ళు పాటించారు అనేది ఈ రోజున వినిపిస్తున్న వార్తలు. అలాగే కాదంబరి జత్వాని కేసు, మరి 3 days బ్యాక్ చూస్తే హై బీపీ ఉంది, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీకి తీసుకోకూడదని చెప్పేసి కోర్టు చెప్పిన నేపథ్యంలో మళ్ళీ అతన్ని జైలుకి పంపించడం, నిన్న ఈ రోజున మళ్ళీ అతని నుంచి ఏదైతే వివరాలు సేకరించే పనిలో పడిందంటే నిజంగా ఎక్కడా కూడా సహకరించింది. తిరిగి ఇతనే పోలీసులను క్వశ్చన్ చేయటం, సిఐడి వాళ్ళని, ఏంటి నాకేం సంబంధం ఉంది వీటిల్లో, నన్నెందుకు క్వశ్చన్ చేస్తున్నారు, నేను అధికారిగా ఉన్నప్పుడు కింద అధికారులతో రకరకాల కేసుల గురించి నేను మాట్లాడుతూ ఉంటాను, డిస్కషన్ జరుగుతూ ఉండి దానికి నాకేం సంబంధం అని కాదంబరి జత్వాని కేసులో ఇతను మాట్లాడిన వైనం. ఈ రోజున అదే కేసులో 420 కేసు నమోదైంది ఒక పోలీస్ అధికారి మీద. దీనికి కారణం ఎవరంటే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి జత్వాని ఎవరో నాకు తెలియదు అంటున్నాడంట, దాన్ని ఎట్లా చూస్తారు? కాదంబరి జత్వాని తెలీదు అని అంటే మరి మొన్న చూసాం, విశాల్ గున్ని అనే అతను ఇచ్చిన వివరాల మేరకే ఇతని ముందు ఉంచి, మరి దీనికి నువ్వే కదా వీళ్ళందరూ ఇచ్చిన వివరాలు, పైన ఐపీఎస్లే కదా వీళ్ళంతా, కాంతిలాల్ టాటా కానీ లేకపోతే విశాల్ గున్ని కానీ వీళ్ళంతా కలిసి చేసింది. మరి ఎవరు ఆధ్వర్యంలో వీళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారంటే తాడేపల్లి ప్యాలెస్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది మెయిన్ పర్సన్స్ అక్కడ నిలబడి మొత్తం మేము చూసుకుంటాం, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి అన్నారు, అందుకని మేము వెళ్ళి చేసామని చెప్పేసి ఆ రోజు వీళ్ళు చెప్పింది. మరి ఎవరు ఫ్లైట్ టికెట్స్ తీశారు, ఎవరు ఆవిడని తీసుకొచ్చారు, మరి ఎక్కడ బంధించారు, కనీసం లేడీస్ ఎవరైనా సరే పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎవరూ లేకుండా ఒంటరిగా ఆవిడని బంధించడం, ఎన్ని రకాలుగా ఇబ్బంది గురి చేశారు, ఇతను సాయంకాలం టైంలో ఆ అమ్మాయి దగ్గరకు ఎందుకు వెళ్ళాడు, మరి ఆ అమ్మాయి స్వయంగా చెప్పిన విషయాలు అన్ని న్యూస్ ఛానళ్ళకి కానివ్వండి, ఆవిడ సెల్ఫీ వీడియో కానివ్వండి, స్వయంగా కుక్కల విద్యాసాగర్ వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. మరి ఇతను నిజంగా ఇట్లాంటి ఎవరో నాకు తెలియదు అంటాం 420ని, దీన్ని ఖచ్చితంగా 420 మాటలే అని అంటారు. అదే కేసు ఈ రోజున నమోదైంది ఈ 420 అనే వ్యక్తి మీద. అదే చెప్పుకోవాలి, ఒకటా రెండా, నువ్వు కాకి డ్రెస్సులో ఉన్న వ్యక్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి తొత్తుగానే చేసావు కానీ ఏ రోజు కూడా చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఇతను పనిచేయలేదు. ముఖ్యంగా అతను అధికారంలో ఉన్నప్పుడు చేసే పూజలు కానిస్టేబుల్స్ కానీ ఆ కింద స్థాయి ఎస్ఐలు కూడా వామ్మో ఇతను ఇంత భయంకరంగా పూజలు చేస్తున్నాడు, ఆంజనేయుల సార్కి చేతబడులు కూడా వచ్చు అన్నంత స్థాయిలో ఉండేవంట. మరి ఇతను చేసే పూజలు ఏంటో, మరి ఆ గొడవ ఏంటో, మరి రాత్రి అయితే చాలు ఇట్లాంటి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఇంత 420 శాస్ట్లే తప్పించి ఇంకేమీ లేదు. కరెక్ట్ అయిన ఇది చేశారు అతనికి, ఈ రోజున సెక్షన్ అయితే అతని మీద నమోదైందని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. కానీ ఇంత జరిగినా ఇప్పటికీ నాకేం తెలియదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళని బెదిరించే క్రమంలో ఆయన చేస్తున్న పనులు కూడా బాగలేదు. అలాగే ఉన్నత స్థానమైన ఉద్యోగంలో చేసి ఇన్ని అరాచకాలు చేయడానికి, ఇంత బరి తెగించడానికి, మళ్ళీ రేపు ఇంకొక ప్రభుత్వం వస్తే కష్టాలు ఎదుర్కొంటామన్న స్కోయి లేకుండా చేయడానికి కారణం ఏంటంటారు? అతనికి ఓవర్ కాన్ఫిడెంట్. చూసాం ఫస్ట్ టైం ఏదైతే విచారణకు పిలిచి మీరు ఎందుకు మీతో పాటు ఎవరైతే కాదంబరి జత్వాన్ని తీసుకొచ్చిన వాళ్ళంతా కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటే మీరు ఎందుకు అప్లై చేసుకోలేదని నాకు ముందే తెలుసు, వారం రోజుల క్రితమే మీరు నన్ను అరెస్ట్ చేస్తారని, అయినా ఏముంది ఇలా వచ్చి అలా వెళ్తాను, ఎవరికైనా దమ్ముందా నన్ను అరెస్ట్ చేసే అనే విధంగా భయంకరమైన కొన్ని పదాలు అక్కడ వాడాడు అనేది ఈ రోజున మనకు అందరూ చెప్తున్న విషయం. మరి అట్లాంటి వ్యక్తి అందరికీ కూడా ఇతనే స్క్రిప్ట్ ఇచ్చేది, ఏమని తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదే స్క్రిప్ట్ ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా యూస్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆయన అందరికీ చెప్పే మాట తను ఈ రోజున అదే బడిలో వెళ్తున్నాడు అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. నిజంగా పోలీస్ అనే ఈ వ్యక్తికి నిజంగా పోలీసులు ఏంటో చూపిస్తే కానీ నిజాలు బయటకు రావని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి పోలీసులు చూపిస్తారంటారా? ఖచ్చితంగా చూపించాలి. మరి ఇతను అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడో, మరి ఎన్ని విధాలుగా వాళ్ళని కింద స్థాయి వాళ్ళని ఎన్ని రకాలుగా ఇతను భయంకరమైన బూతులు తిట్టేవాడో, మరి అవన్నీ కూడా వాళ్ళకు గుర్తుంటే మరి వాళ్ళు చేసే పని ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తికి ఒక ధర్మం అంటూ ఉంటుంది, దానిలో నడవాలి అని అంటే ఖచ్చితంగా అతనికి పోలీసులు అంటే ఏంటో చూపించాలి. ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళకి
సౌదీ అరేబియా కంట్రీస్లో లాగా శిక్ష ఇన్స్టెంట్గా విధించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఈ రోజున రేపో మాపో అంటూ వీళ్ళని వెంటనే మనకి షూటెడ్ సైడ్ ఆర్డర్స్ అంటారు, ఆ విధంగా అట్లాంటి ఆర్డరే వస్తే కానీ వీళ్ళు నిజంగా ఇట్లాంటివి రెండో వాళ్ళు చెయ్యాలంటే భయపడతారు. ఈ రోజున తీసుకెళ్తున్నారు, విచారణ చేస్తున్నారు, ఒక 2 రోజులు కోర్టులో ఉంచుతారు, రేపేదో జరిమానా వేస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు బెయిల్ మీద అనే విధంగా ఉంటే తప్పులు చేసుకుంటూనే పోతారు. మరి ఈ రోజున ఇంత ధైర్యంగా అతను సమాధానం కానీ మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేసే వాళ్ళని ఇతను ఎదురు ప్రశ్నించడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇలా ఇండియాలో ఉండే నిజంగా మీరన్నట్లుగా అట్లాంటి శిక్షలు సరిపోవు. ప్రతి ఒక్కరు ఈ రోజున అదే ఆలోచన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్కి మామూలు శిక్షలు సరిపోవు, సౌదీ అరేబియా లాంటి శిక్షలు వేయాలని చెప్పి విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.